చాప్టర్ 1 కురుక్షేత్ర యుద్ధభూమిలో సైనికులను గమనిస్తూ. 2వ శ్లోకం. సంజయ ఉవాచ దుష్టవాతు పాండవనికం యుద్ధం దుర్యోధనాస్ తదా ఆచార్యం ఉపసంగమయ రాజా వచనం అబ్రవత్. సంజయుడు ఇలా అన్నాడు: ఓ రాజా, దుర్యోధన కుమారుడు పాండురాజు కుమారుల సైనిక నిర్మాణ ఏర్పాట్లు చూసిన తర్వాత తన గురువు వద్దకు వెళ్ళాడు. ఈ శ్లోకం యొక్క అర్థం చూద్దాం. దుర్యోధనుడు అహాన్ని సూచిస్తాడు. అహం ఎప్పుడు తనను తాను ఇతరులతో పోల్చుకుంటూ ఉంటుంది. మీరు ఒక మేనేజర్ అయితే ఒక పెద్ద బడ్జెట్తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. కానీ మీరు ఒక చిన్న స్టార్టప్ కంపెనీ పోటీదారుడు తాలూకా ఒక మంచి వెబ్సైట్ని చూస్తారు. వెంటనే మీరు బెదిరింపులకు గురవుతారు. మీరు అది చూసి మీ సీనియర్ సలహాదారుడి వద్దకు పరిగెత్తి కోపంతో వాళ్ళు ఏం చేస్తున్నారో చూసావా అని అడుగుతారు. మీరు శక్తివంతులైనప్పటికీ ఇతరులు ఏం చేస్తున్నారు అని మీరు నిరంతరం అసూయతో చూస్తున్నట్లయితే మీరు ఎప్పటికీ సురక్షితంగా ఉండలేరు.